తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు. ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గంకి వెళ్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఒక విషయం గమనించాలి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి వీచినా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పాజిటివ్ ఒపీనియన్లో కాంగ్రెస్ పార్టీ గాలి వేవ్లో కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి ఆ పార్టీ నేత జీవన్ రెడ్డి ఓడిపోయారు. అప్పటికే గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ మళ్ళీ గెలిచారు. అంటే కాంగ్రెస్ పార్టీ గాలిని తట్టుకొని ఆయన నిలబడి గెలిచి వచ్చారు. సో అలాంటి చోట 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, ప్రజలేమనుకుంటున్నారు? ఇక్కడ మరొక విషయం మనం గమనించాలి. సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో సంజయ్ కూడా ఒకరు. సో ఆయనపై చాలా అంటే కాన్స్టిట్యున్సీలో గ్రౌండ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటు జీవన్ రెడ్డి వర్గం, అటు సంజయ్ వర్గం కొట్లాడుకునే పరిస్థితి ఉంది. సో అది ఎవరికి ప్రెస్ అవుతుంది అనేది కనుక ఇప్పుడు మనం చూస్తే, జగిత్యాల నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 చేసినటువంటి ఎలక్షన్ ఎక్స్క్లూజివ్ సర్వేలో మన ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా? ఉంది అనే వాళ్ళ సంఖ్య 31%, లేదు అనే వాళ్ళ సంఖ్య 42%, ఇప్పుడు చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 26%. సో మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్. ఇంకా టైం ఉంది, 2 ఏళ్ళే కదా, ఇంకా 2 ఏళ్ళు కావస్తుంది కదా, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. సో మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్ కిందనే దీన్ని పరిగణించాల్సి వస్తుంది ఈ క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అంటే లేము అనే వాళ్ళ సంఖ్య 92%. అంటే వన్ సైడ్ బాగాలేదు అని చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా జగిత్యాల రైతులు చాలా స్పష్టంగా చెప్పారు. సో రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా లేము అనే వాళ్ళ సంఖ్య దాదాపుగా 92.11. అంటే వన్ సైడ్గా చెప్పినట్టుగానే మనం గమనించవచ్చు. సో యాజ్ యూజువల్గా +5% ఉన్నా కూడా దరిదాపుల్లో కూడా బాగుంది అనే వాళ్ళు ఎవరు కూడా జగిత్యాల నియోజకవర్గంలో లేరు. మూడో ప్రశ్న, రేవంత్ పరిపాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని? 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 5% అయితే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 86.84%. అంటే వన్ సైడ్గా ప్రజలు 50% మార్కులు ఇచ్చినట్టుగా, 50 మార్కులు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా ఉంది. సో జగిత్యాల నియోజకవర్గంలో రేవంత్ పరిపాలనకు 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాలకు సంబంధించి రేవంత్ పరిపాలన బెటర్గా ఉందా? ఉద్యోగాల విషయంలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అని మనం ఒక ప్రశ్న అడిగాము. ఎందుకంటే నిరుద్యోగ యువత ప్రతి నియోజకవర్గంలోనూ కేసీఆర్ మీద అప్పట్లో 2023 ఎన్నికల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు, నెగిటివ్గా ఓటేశారు. సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే
ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే అవును అనే వాళ్ళ సంఖ్య 26%, కాదు అనే వాళ్ళ సంఖ్య 73%. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ ఒపీనియన్ తోటే ప్రజలు ఉన్నారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో మంచిగానే ఉంది కానీ మా ఆటో డ్రైవర్లనే రోడ్డు మీద అడక తినే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. మా గురించి 12,000 ఇస్తా అన్నాడు, ఇప్పటికి 12 రూపాయలు కూడా లేవు. మొన్న వచ్చిన ఆంధ్రాన మొన్న వచ్చిన చంద్రబాబు 15,000 ఇస్తుండు సంవత్సరానికి, మాకు ఒక్క రూపాయి కూడా లేదు. మాకు ఇస్తాన్న 12,000 సంవత్సరానికి, ఇప్పటికీ ఒక్క పైసా కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మా పలుపాటు చూపించండి మళ్ళీ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ గారు. సంజయ్ గారా ఏమంటారు, ఏమన్నా ఇస్తురా కలుస్తురా? ఎప్పుడన్నా ఏ కష్టమే లేదు ఎమ్మెల్యే. ఫ్రీ బస్సులు ఎట్లున్నాయి? ఫ్రీ బస్సులు ఆడోళ్ళకు లేడీస్ సరే. కొత్త పింఛన్ లేదు. ఇప్పుడు మాకు 65 ఏళ్ళు దాటిపోతున్నాయి. మా ముసలోనికి లేదు, నాకు లేదు, ఏది లేదు, ఏది అత్తలేవు. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినట్టు మంచిది? ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. మీ ఎమ్మెల్యే కూడా మొత్తం పార్టీ మారింది కదా, ఇట్లా ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ కాదు మా గర్మారం, ఇక్కడ పర్వాలేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు కానీ రోడ్లు కానీ ఎట్లున్నాయి? రోడ్లు ఇప్పుడైతే అవే పాతవి ఉన్నాయి, అంతే, కొత్త ఏం లేదు. ఏం మంచిగా లేదు. ఆవు మరి ఏం చేసిండు, వీడు ఏం చేస్తాడు? లోన్ మాపి అన్నాడు, పంట లోన్ తీసిండు. ఇంకేంది ఆడేమన్నా చేస్తాడు? మావి అయితే నాకు 5 ఎకరాలు ఉన్నది, నాకు 2 బస్తాలు రానిలే. కానీ పింఛన్లు అవి ఇవి అయితే సరిగ్గా అత్తలేవు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అయితే 10 నెలలకు వచ్చినాయి, మరి ఇవి బాగా పెండింగ్ లో పెడుతుండు రేవంత్ రెడ్డి గారు. పథకాలు ఏమనుకున్నాయి మీ వరకు? ఏమనుకుంటుంది? మాకైతే సన్న బియ్యం వస్తుంది, ఇదిగా 500 గ్యాస్ వస్తుంది. మాట్లాడాల ప్రతి ఒక్కళ్ళు లాసే ఉన్నారు, లాసే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది, ఇప్పుడు మంచిగానే అవుతుంది అంటే పైసలు లేవంటున్నాడు. ఇప్పుడు సర్పంచులు లేరు, ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది. బుగ్గ పెట్టాలంటే, మోరీ తీయాలంటే ఎవరిని అడుగుతావు? ఇక దాని కొరకు ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి ఫెయిల్. రేవంత్ రెడ్డి ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అంటే చెప్పుడు చాలా చెప్పిండు, చేసి చాలా అవసరం లేవు. అది ముఖ్యం. 20 నెలలు 2 ఏళ్ళ దగ్గరికి వస్తుంది, ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్ పోతారు. అవునా కదా, అటు పోతారు. ఇక ఈ 2 ఏళ్ళలో ఏం చేస్తాడో దేవుడు చెప్తారు. రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతులది నేను చెప్తున్నా, రైతులు మాత్రం అతి ఘోరం, రైతులు బాగా ఘోరం చెప్తున్నారు రైతులకు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగుంది అనే వాళ్ళ సంఖ్య 57%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 34%, మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య 7%. ఇక్కడొకటి గమనించాలి, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలుగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎటువైపు ఉన్నా కూడా కొంత సంయమనం ఉండేది గతంలో. అంతకుముందు ఉన్నటువంటి ఎల్ రమణ కావచ్చు, జీవన్ రెడ్డి పోటీ చేసినప్పుడు కావచ్చు, అంతకుముందు ఇదే సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేతల మధ్య ఒక మంచి వాతావరణం ఉండేది. ఎవరు అంతకుముందు ఎల్ రమణ టీడీపీలో ఉన్నారు, సంజయ్ టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నారు, జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడు వ్యక్తిగత విమర్శలు జగిత్యాల్లో ఉండకపోయేవి, తక్కువగా ఉండేవి. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉంటుంది, నేతల మధ్య మంచి వాతావరణం ఉంటుంది అనేది ఉండేది. కానీ ఈసారి డిఫరెంట్గా ఉంది. మొత్తంగా ఎమ్మెల్యే పనితీరు బాగుంది అని చెప్తూనే ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చినా కూడా బీఆర్ఎస్ వైపు మిగతా విషయాల్లో అంటే ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు. సో ఎమ్మెల్యే వ్యక్తిత్వం మంచిగా ఉంది అనేది మరోసారి ఇక్కడ కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల బాగుందా? ఫ్రీ బస్కి మహిళలకి ఎలా ఉంది అని అంటే బాగోలేదు అనేవాళ్ళు నిర్ద్వందంగా 92% చాలా స్పష్టంగా చెప్పారు, బాగాలేదు. సో యాజ్ యూజువల్ చాలా నియోజకవర్గాల్లో చెప్తున్నట్టే ఫ్రీ బస్ పథకం మంచిదే కావచ్చు, ఉద్దేశం మంచిదే కావచ్చు, అమలు మాత్రం అటర్ ఫ్లాప్. సో నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయింది అనే వాళ్ళ సంఖ్య తక్కువ, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 78%, నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య 13%. సో 6 గ్యారంటీల స్కీమ్లో కూడా ప్రజలు పెద్దగా సానుకూలంగా లేరు. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరంకి సంబంధించి ప్రజలు అంటే అక్కడ అవినీతి జరిగిందనే ఆరోపణలు నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 10%, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 13%, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య 76%. సో ఇక్కడ కూడా కాంగ్రెస్కి అగైనెస్ట్ ఓట్ అనేది చాలా స్పష్టంగా ప్రజల నుంచి పడింది. నెక్స్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా? ఇక్కడ కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అని అడిగితే ఇస్తామనే వాళ్ళ సంఖ్య 2%, ఇవ్వమనే వాళ్ళ సంఖ్య 78%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 18%. ఇక్కడ పర్టికులర్గా చర్చించుకోవాల్సిన విషయం ఏంటి అంటే
జగిత్యాల నియోజకవర్గం అనేది కవిత ఇంతకు ముందు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లోకి వస్తుంది. పైగా గత ఎన్నికల్లో మొన్న 2023 ఎన్నికల్లో కవిత కల్పించుకుంటాను అని చెప్పినటువంటి నియోజకవర్గాల్లో జగిత్యాల కూడా ఒకటి. కాంగ్రెస్ వేవ్లో కూడా జగిత్యాల గెలవడంలో, బీఆర్ఎస్ గెలవడంలో కవిత పాత్ర ఉంది. సో అలాంటి చోట కవితకు మద్దతు ఇస్తారా అంటే ఇస్తామనే దానికన్నా ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 78%. సో బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్కు కేసీఆర్కు అనుకూలమైనటువంటి ఎవరైతే ఒపీనియన్తో ఉన్నారో వాళ్ళు దూరంగా ఉంటాము అనేది అయితే కవితకు సంబంధించినటువంటి రిజల్ట్ ఉంది. సో ఇది మారొచ్చు, ఎందుకంటే ఎర్లీ ట్రెండ్ అయినా కూడా, ఎర్లీగా ఉన్నటువంటి ఒపీనియన్ అయినా కూడా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్ స్థానిక సంస్థల ఎన్నికలది. ఏ పార్టీకి ఓటేస్తారని అడిగేది. ఎందుకు అంటే 2 సంవత్సరాలు అవుతోంది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కాబట్టి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే బీఆర్ఎస్కి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 68%, బీజేపీకి 10% ఉంది, కాంగ్రెస్కి 13%. సో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాల్లో పడి పార్టీని వదిలేశారు. జీవన్ రెడ్డి తన వర్గాన్ని, తన వర్గంకి సంబంధించిన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం, వాళ్ళకి ఏమైనా పదవులు అవకాశం ఉంటే ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు. తనకి పనులు కావట్లేదు, నన్ను దూరం పెడుతూ ఉన్నారు, ఇంత సీనియర్ లీడర్ని మనోవేదన గురి చేస్తూ ఉన్నారని చాలా ఆయన బాధలో ఉన్నారు. సో జీవన్ రెడ్డి బాధలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి లీడర్లు ఓన్ చేసుకోవట్లేదు. ఈ లీడర్ని, ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ ఓన్ చేసుకోవట్లేదు. కాంగ్రెస్ క్యాడర్తో కలిసిపోవడంలో ఎమ్మెల్యేకి ఇబ్బందులు ఉన్నాయి. అటు బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుంచి క్యాడర్ రాలేదు. సో అక్కడ క్యాడర్ రాలేదు, వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఇక్కడ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ సంతృప్తిగా లేరు ఎమ్మెల్యే సంజయ్ రావడం పట్ల. సో ఓవరాల్గా గ్రూపుల్లో ఎమ్మెల్యే ఫిరాయింపు వల్ల కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది జగిత్యాల్లో. అలాంటి చోట కూడా వన్ సైడ్గా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టబోతా ఉన్నారు. ఎమ్మెల్యే ఫిరాయింపు వల్ల నష్టం జరగబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కి అనేది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజల మూడు ప్రకారం మనం తీసినటువంటి సర్వే రిజల్ట్.